నిన్ను లారీలు చూసుకోమన్నాను, తోలమనలేదు. బీటెక్ వరకు చదివించాను, ఇంకా 10 సబ్జెక్టులు వెనకలెట్టు కూర్చున్నావు. మీ తమ్ముడు వచ్చాడే, వైట్ షర్ట్ వేసుకుని అచ్చం పెళ్లి కొడుకులా ఉన్నాడు. ఆడికి పెళ్లికలు వచ్చేసిందే. డాడీ హైదరాబాదా? పనేంటి? ఐ లైక్ యా పేరు బాగుంది కదా, మా పేరు కూడా అద్దరిపోతుంది. నేను దాన్ని ముద్దుగా టీమటెవలో అని పిలుచుకుంటాను. నా దొంగముండ, నా కాబోయే పిల్ల. చూద్దాం కథ ఎంత దూరం వెళ్తుందో. ఏమే కాఫీ పెట్టవే. పంతులు గారు, అమ్మాయికి వంట వరకు అన్నీ వచ్చా? నమస్కారం అండి. నమస్కారం అండి. ఏంటే పొద్దు పొద్దున్నే రమ్మన్నారండి? ఏంటే ఇది? అదేనండి, నిన్న మాట్లాడుకున్నాం కదా అబ్బాయి కోసం. వాడికో మంచి సంబంధం చూసి పెళ్లి చేసేద్దామని రమ్మన్నాను. అదే అంటున్నాను, నిన్నే కదా అనుకున్నాం, అప్పుడు మొదలెట్టావా? ఆ, ఆహా, మీ ఆడవాళ్ళకి మీ నగలు చూపించుకోవడానికి, మీ బట్టలు పెట్టుకోవడానికి, మీ పట్టుచీరలు కట్టుకోవడానికి ఎప్పుడు ఏదో శుభకార్యం కావాలి. దానికోసం మమ్మల్ని బలి చేస్తారు. సర్లే, ఆడికి వయసు వచ్చింది, ఓ సంబంధం చూద్దాంలే. ఏమైనా వచ్చినాయండి సంబంధాలు? లేకనే మీకోసం మంచి సంబంధం తీసుకొచ్చానండి. ఇగోండి అమ్మాయి ఫోటో. అమ్మాయిది అమలాపురం అండి. ఆహా. అమ్మాయి గారి తండ్రి పేరు సుంకర జానకిరామయ్య. మీలాగే కష్టపడి పైకొచ్చారు. ఆహా. అమెరికా సంబంధాలు కాకుండా దగ్గర సంబంధాలే కావాలనుకుంటున్నారండి. ఆయన మందేముందండి, చేసుకున్నాడు అది నచ్చాలి కదా. అవునండి. ఏం అవసరం లేదండి, నేను చూశాను, నాకు నచ్చింది. నాకు నచ్చితే ఆడికి నచ్చినట్టే. నా టేస్టు నా కొడుకు టేస్టు ఒక్కటే. ఆహా, ఇంకేం చేస్తావులండి, ఓ మంచిలో చూడండి, పిల్లల్ని చూసి వద్దారు. అది కూడా చూసేశాం. 23వ తారీఖు ఏకాదశి బుధవారం, మంచి ముహూర్తం ఉందంట. అంటే మీరు చూశారు, ఇంక మీరు చూసుకుంటే నా పనే ఉందండి. అలాగేనివ్వండి, ఆ పెళ్లి కూడా నువ్వే చేసి, ఆ తాళి కూడా నువ్వే కట్టించేసి అచ్చింతలు వేసి మొత్తం పెళ్ళంతా నువ్వే చేసి. సరే సరే, అన్నీ నేనే చూసుకుంటానులేండి. చేసుకో. నేను ఉంటాను గురుగారు. నమస్కారం. నమస్కారం అండి. రే, అంకుల్ ఫోన్ చేస్తున్నారు చూడు. రే, ఏంటే? నీకు ఫోన్ వస్తుంది చూడు. అమ్మమ్మ డాడీ. డాడీ ఏయ్, ఎన్నిసార్లు ఫోన్ చేయను, ఫోన్ తీయబెట్టరా. అమ్మ డాడీ, టైం ఎంత అయింది ఇప్పుడు? 9:30 అయింది. హైదరాబాద్ వెళ్తే 11 పడుకుంటామో. రాత్రి తెల్లవారు ఏం చేస్తావు అర్థం కాదు. ఆ లోడెడ్ ఫోన్ చేస్తాడు, పేమెంట్ ఇస్తాడట. సరే వెళ్తాను. మళ్ళీ బయటికి పోతున్నాడు, త్వరగా వెళ్ళు. పనికి మళ్ళీ నువ్వు ఎక్కడికి వెళ్తే చాలు, మళ్ళీ కొంపకొచ్చి వరకు ఎదురు చెప్తుండాలి. నేను స్టార్ట్ అవుతాను ఫోన్ చేస్తాను, ఆగండి ఇప్పుడే. ఏంటి నువ్వు ప్రొద్దునే మా బాబుతో మాట్లాడుతుంటే? చా, మరి నువ్వు నిన్న చేసిందేంటో. మా డాడీకి డౌట్ రావాలా? మీ డాడీకి రాకూడదా? ఓసే, ఇప్పటికిప్పుడు మా డాడీకి ఫోన్ చేసి మన లవ్ మ్యాటర్ నీ గురించి చెప్పేస్తా. నీకు మీ డాడీకి ఫోన్ చేసి చెప్పే దమ్ము నీకుందా? పొద్దున్న లేస్తే చాలు మా బాబు మీద పడి ఏడుస్తూ ఉంటావు. మీ బాబు మీద పడాలి మేము వెళ్ళి, ఇంత సినిమా లేదు. ఓసే, ఏయ్ ఆగవే. నోరు మూసుకో, ఈగలు దూరుతాయి. బనేలు బాగుంది. ఓ, పైన జాకెట్ వేసుకుంటావా? బనియనా? చీయా, పోనీ కాంపిటీస్ ఆఫీస్కి వెళ్ళిపోతావేంటి? ఏం వేసుకోరు, ఇది ఇలాగే వేసుకుంటారు. ఓసే, ఆ పైన కింద అన్ని కనిపించింది కదే. ఐ నో హౌ టు హ్యాండిల్ మై సెల్ఫ్. పైకి లేకపోతే కింద లేచిపోతుంది, కింద లేకపోతే పైకి లేచిపోతుంది. మళ్ళీ ఐ నో హౌ టు హ్యాండిల్ మై సెల్ఫ్ అంట. టేమటేమలో. ఓసే, నువ్వు వాష్రూమ్కి వెళ్ళి 1 గంటన్నర అయిందే. లోపలికి వెళ్ళి స్నానం అంతసేపు ఏం చేసావే? బాత్ సాల్ట్, బాత్ బాంబ్, బాత్ స్క్రబ్, ఇలా చాలా ఉంటాయి. మొక్కేం కాదు, మాకు 4 మగ్గులు వాటర్,
ఒక సబ్బు తోముకుని బయటకు వచ్చేస్తాం. ఏంటో మీరు. సరే రెడీ అయ్యావు కదా, ఇంకా అద్దం వదిలి బయటికి పద. సాను. ఏంటయ్యేది? ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇప్పుడు స్టార్ట్ అవడం అంటే స్నానం చేస్తావు కదా. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకేముంటాయే? బాడీ లోషన్, ఇంకెంత పంపుతావే? నెక్స్ట్ పర్ఫ్యూమ్. ఇప్పుడు ఫేస్ కి నా ఫేవరెట్ లిప్స్టిక్. తినేకు అంతే, ఆపు. మస్కారా. అది ఎక్కడ రాసుకుంటారు? బాగుంది కదా? బతకడానికి ఇన్ని కావాలా? ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. వెయిట్, లెట్ మీ షో యు మై శాండిల్స్. అవేనా? ఇవే నా ఫేవరెట్ శాండిల్స్. I know how to handle myself. ఐ నో హౌ టు హ్యాండిల్ మై సెల్ఫ్ అన్నా. ఏంటిది? తొక్క తెలుసు మీకు, వేసుకోవడం తప్ప ఏం తెలియదు మీకు. అందరికి 3D క్లాసులు ఇచ్చే ఫ్రీ షోలు వేసేస్తారు. వచ్చే నువ్వెంత మోడర్న్గానే ఉండవే, కానీ పద్ధతి ఉండాలి, నడవడిక తెలియాలి, లక్షణంగా ఉండాలి. మా అమ్మ అక్కకి నాకు ఇవే చెప్పించింది. మా ఇంట్లో ఇవే చూస్తారు, మీ డబ్బుని కాదు. అయినా అది నా అందమే. కొన్ని కొన్ని చూస్తే నేనే చూడాలి. ఏదల్ పగిలిపో. Hey, hi. Ooh. ఏదల్ పగిలిపో. అందరికి 3D క్లాసులు ఇచ్చే ఫ్రీ షోలు వేసేస్తారు. ఏదల్ పగిలిపో. అసలు హెల్ప్ అవట్లేదే. ఎంత దొక్కుతున్నా బండి వెళ్తలా, మళ్ళీ వెనక్కి తీసుకొస్తుంది. ముందు పైకి వెళ్ళాలనిపించట్లేదే. అయితే మా హెచ్ఆర్కి ఏదో చెప్పి బంక్ కొట్టేసి బయటికి వెళ్దామా? నేను గాలి, నువ్వు గాలి, మనకు కానీ పిల్లలు పుడితే అది ఫుల్ గాలి, మొత్తం గాలి ఫ్యామిలీ ఏమందే. అబ్బా మా డాడీ తెగ చేస్తున్నాడే ఫోను. వెళ్ళాలి కానీ వెళ్ళబుద్ధి అవ్వట్లేదు. నువ్వు నెక్స్ట్ వీక్ వస్తా ఉన్నావు కదా ఊరు, వస్తావా? ఖచ్చితంగా వస్తాను. సరే ఇంకెలా ఉంటే నాకు వెళ్ళబుద్ధి కాదు, నేను వెళ్ళిపోతున్నాను, బాయ్. నెక్స్ట్ వీక్ ఊరొస్తాను కదా, ఈసారి నాతో ఖచ్చితంగా మాట్లాడతాను. 100% ఒప్పిస్తాను. నిజంగా నువ్వు అనుకున్నవన్నీ ఖచ్చితంగా అవుతాయి. ఈరోజు నీ పేరు చెప్పి మా నాన్నని గెలికాను తెలుసా? ఏమని గెలికావు?
అదే మన ఊర్లో అబ్బాయి ఉంటాడు కదా చందు అని, ఆ అబ్బాయిని జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్లో చూశానని చెప్పాను. అబ్బో, మరి ఏమన్నాడు? ఏమనలా. ఎలాగైనా ఒప్పిస్తాను రా మా నాన్న ఈసారి. మనందరం హ్యాపీగా ఉందాం. మ్. ఇంకేటమ్మా, ఇంతకా టైం ఎంత అయింది? మాకు 8:30 అయిందమ్మా. ఆహా, స్నో పడుతుందా? ఏమే ఒకసారి నాకు కూడా చూపించవే. ఇదిగోనమ్మా, ఇటు వచ్చాడు తమ్ముడు హైదరాబాద్ నుంచి ఊరంతా తిరిగి. ఒసేయ్, తమ్ముడితో కూడా మాట్లాడవే. చూడరా, మాట్లాడు రక్తో. ఇవ్వండి ఇవ్వండి, తమ్ముడితో మాట్లాడతాను. అక్క, అమ్మేమైనా చెప్పిందా నీకు? అమ్మా నాకేం చెప్పలేదు. అమ్మ నీకు సంబంధం చూసిందంట్రా, అమ్మాయి చాలా బాగుందంట్రా. నువ్వు అని చెప్పు, వెంటనే లగేజ్ చేసుకుని వచ్చేస్తాను. నేను చెప్తున్నాను నీకు, అది చెప్పి చేద్దామని. రే ఆగరా, రే చిన్న ఆగు, ఆగా. ఎప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయదు. హలో హలో, చెప్పరా. ఫోన్ లిఫ్ట్ చేయవే. ఏమైంది? వాష్రూమ్కి వెళ్ళాను, చూసుకోలేదు. ఇప్పుడు ఏమైంది? ఎందుకు అరుస్తున్నావు? నేను ఎక్కడో యాక్సిడెంట్ అయిపోయి పడిపోయి ఉంటాను, ఆడ ఎవడో ఫోన్ చేసి చెప్దాం అనుకుంటాడు, అప్పుడు నువ్వు ఫోన్ లిఫ్ట్ అయిపోతే. ఏం మాట్లాడుతున్నారా? నీకేమైనా పిచ్చా? నీకేమవుద్ది? ఎందుకు అవుద్ది? నువ్వు మా ఇంట్లో మన గురించి ఎప్పుడు చెప్తావు? చెప్తా అన్నాను కదరా, నెక్స్ట్ వీక్ వచ్చి. మార్నింగ్ కూడా నీకు చెప్పాను కదా నువ్వు స్టార్ట్ అయ్యే ముందు. 3 years నుంచి నువ్వు ఇదే చెప్తున్నావు అలేఖ్య. అవును చెప్తున్నాను, నేను ట్రై చేస్తున్నాను, కానీ ఈసారి ఖచ్చితంగా చెప్తాను. అలేఖ్య, నీకేమైనా కొంచెం నామోషిగా ఏమైనా అనిపిస్తుందా? అంటే మీరు చాలా రిచ్ అనే ఫీల్స్ ఉంటారు కదా మీరు, నా గురించి చెప్పడానికి ఏమైనా కొంచెం నీకేమైనా తక్కువగా అనిపిస్తుందా? ఛీ, ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నువ్వు నాకు తక్కువేంట్రా? అది కాదు, మీ నాన్న నువ్వు చెప్తే ఒప్పుకుంటాడా? నేను ఒప్పిస్తాను. ఒప్పుకుంటాడా అని. నేను ఒప్పిస్తాను. నాకు మా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారబ్బా. నువ్వు మీ ఇంట్లో చెప్పావనుకో, నేను వీళ్ళకి చెప్పేస్తాను కదా. నాకు అర్థమవుతుంది. ఈసారి నేను పక్కా చెప్పేస్తా, ఎలాగైనా ఒప్పిస్తా. లవ్ యూ. లవ్ యూ టు. బాయ్. ఎవరా? చందు, నానిగారు కూతురున్నాన్న. ఏ నానిరా? మన పగడాల నానిగారు కూతురున్నాన్న. హాయ్ తల్లిలు. హాయ్ నాన్నలు. ఎలా ఉన్నారా? బాగున్నావా? ఉదయమే వచ్చానమ్మా హైదరాబాదు. మనకు ఒక మంచి టెండర్ వచ్చింది. ఆ పనులన్నీ చూసుకొని వచ్చేసరికి ఇదిగో ఈ టైం అయింది. బాబోయ్, పొద్దునొచ్చుంటే చచ్చిపోయేదాన్ని. ఏమంటున్నావు అమ్మా? ఏం లేదు నాన్న. పగడాలనా నీ కూతురా? వాళ్ళు పుట్టక జమీందారులరా, కోటీశ్వరులు. వాళ్ళ అమ్మాయితోటి పైగా ఎమ్మెల్యే టికెట్ ట్రై చేస్తున్నాడు. ఆడ ఎమ్మెల్యే బొక్క అవుతాడు. తప్పు, ఆడు కొంచెం తేడా కదరా. పైగా వాళ్ళ అమ్మాయితో నీకు ఏంటమ్మా ఈ స్మెల్? నీ దగ్గర ఎప్పుడు ఈ స్మెల్ రాదే. నీ టేస్ట్ కూడా ఇది కాదే. అది నాదే నాన్న, కొత్తది తీసుకున్నా. బే బాలేదమ్మా, పాతదే బాగుంది. నేను ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను, బయటికి వెళ్తా.
నేనేమి అలా డబ్బులు చూసి నేనేమి ఆ అమ్మాయిని ప్రేమించలేదు నాన్న. ఆ అమ్మాయిని నాకు చాలా ఇష్టం నాన్న. మేము 3 years నుంచి లవ్ చేసుకుంటున్నాం నాన్న. 3 ఏళ్ళ నుంచా? మరి ఆ అమ్మాయి ఆ ఇంట్లో ఒప్పించారా? ఆ అమ్మాయి ఒప్పిస్తాంది నాన్న. ఒప్పుకోకపోతే? ఆ అమ్మాయి ఒప్పిస్తాంది నాన్న. ఒప్పుకోకపోతే సరే, ఒప్పుకోకపోతే నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? ఒప్పుకోకపోతే మరి ఆ అమ్మాయి ఏం చేద్దాం అనుకుంటుంది? ఆ అమ్మాయి వచ్చేస్తా అంది నాన్న. నేనంటే ఆ అమ్మాయికి చాలా ఇష్టం నాన్న. వచ్చేస్తానంటుందా? 3 సంవత్సరాలు ప్రేమించిన నీ గురించి 25 ఏళ్ళు ప్రేమించిన తండ్రిని వదిలేసి వస్తానంటుందా? తప్పురా. అమ్మ తల్లు, ఆ, ఆ, వస్తున్నానన్నా. ఏంటమ్మా 2 బ్రష్లు ఉన్నాయి? నువ్వు ఉండేది ఒకదానివే కదా. ఆ, ఆ, మొన్న మా ఫ్రెండ్ వచ్చిందన్న, తన బ్రష్ అది. మరి వెళ్ళిపోయినప్పుడు ఈ బ్రష్లు ఎందుకమ్మా? పెంట కాకపోతే పడేయాలి కదా. టీ-షర్ట్. నాన్న, ఎవరిదమ్మా ఈ టీషర్ట్? నీ సైజు కూడా కాదు, అబ్బాయి టీషర్ట్ లా ఉంది. నా ఫ్రెండ్ వచ్చిందని చెప్పాను కదా నాన్న, తండే ఇది కూడా. అయినా అమ్మాయిలు అబ్బాయిల టీషర్ట్లు వేసుకోవడం ఏంటమ్మా? నీ నెత్తి నిండా పెంటే పెట్టుకుంటావు. ఛీ, ఈ దరిద్రాన్ని పాడేయకుండాను. అసలు మా టీషర్ట్లు అంటే ఎందుకే మీకు అంత పిచ్చి? మీ అబ్బాయిల టీషర్ట్లో ఉన్న కంఫర్ట్ మా అమ్మాయిలకి వేరే దేంట్లో దొరకదురా. మీ టీషర్ట్స్ వేసుకుంటే మీ హగ్లో ఉన్నంత వామ్గా ఉంటుంది. స్మెల్ చూస్తే మీరు మా పక్కన లేకపోయినా పక్కన ఉన్న ఫీలింగ్ ఉంటుంది. సరే అయితే ఈసారి నీకోసమైనా టీషర్ట్లు కొనుక్కుంటా. ఏంటిది తేడా తేడాగా ఉంది? చెప్తా. డాడీ, ఒరేయ్, ఏ తండ్రికైనా కొడుకంటే బాధ్యతరా, కూతురంటే పరువు. బాధ్యతను కాపాడుకోవడానికి ఎంత బాధ్యతగా ఉంటాడో పరువు కాపాడుకోవడానికి అంతకన్నా పరువుగా ఉంటాడురా. ప్రతిదీ గుచ్చి గుచ్చి అడుగుతున్నాడేటి మీ నాన్న అనిపించవచ్చు, తప్పులేదు. ఆడపిల్ల తండ్రిని కదమ్మా, భయం సహజమే. ప్రపంచంలో పోతే రానివి 2. ఒకటి ప్రాణం, రెండోది పరువు. నచ్చినోళ్ళని ప్రేమించేస్తాం, మా నాన్నల్ని ఒప్పించేస్తామంటే గొర్రెపోతులా తల ఊపేస్తానా ఏంటి? 25 ఏళ్ళు పెంచుకున్న పరువుని, దాచుకున్న భయాన్ని ఎవడబడితే ఆడికి ఇచ్చేస్తావా ఏంటి? ఎవరికైనా ఆడపిల్లని పెద్దింటికి వాళ్ళని, కోడల్ని చిన్నింటిని తెచ్చుకోవాలనుకుంటారు. అలాగే మనం కూడా అక్కగే మనకన్నా పెద్దల గురించి పెళ్లి చేసాం కదరా. మరి ఆయనకు ఉండదా వాళ్ళ అమ్మాయిని అంతకన్నా పెద్దల గురించి చేయాలని? మనం తెచ్చుకునే ఆడపిల్లని చెన్నింటి నుంచి తెచ్చుకోవాలి, మనం ఇచ్చే ఆడపిల్లని పెద్దింటికి ఇవ్వాలి అంటారు. మరి అలాంటప్పుడు నా స్థాయికి, నా రేంజ్కి, నా గౌరవానికి నా ఇంటి ఆడపిల్లని ఎంత పెద్దింటికి ఇవ్వాలంటావు? ఆ అమ్మాయి వచ్చేడాలో నువ్వు తీసుకెళ్ళి పెళ్లి చేసుకోవడాలో అలాంటి పిచ్చి పనులు చేయకూడదురా. ఈ పగడాల నాని కూతురు ఎవన్నో ప్రేమించిందంట, ఎవడితోనో లేచిపోయిందంట అని పిచ్చి పిచ్చి మాటలు నా చెవులకు కానీ వినిపించాయి అనుకో, వెళ్ళిపోతే మనకెందుకులే అని నేను వదిలేను. ఏ సెంటర్లో కనిపిస్తే ఆ సెంటర్లోనే ఆడిని అడ్డంగా నరికించేస్తా. మీరు అలా చేస్తే ఒక మగపిల్లాడి తండ్రికి ఎంత బాధ ఉంటుందో నాకు తెలియదు, కానీ ఒక ఆడపిల్ల తండ్రిగా ఆయనకి ఎంత బాధ ఉంటుందో ఇంకో ఆడపిల్ల తండ్రిగా ఆ బాధ ఏంటో నాకు తెలుసురా. అయినా నా కూతురు ఇలాంటి పనులు చేస్తుందా? మామూలుగా చెప్తున్నాను అంతే. నా తల్లమ్మ అలాంటి చేయదు. నా పెంపకం. చచ్చా, అలాంటి పిచ్చి పనులు అయితే అసలు చేయండి అన్న. నాకు తెలిసిన నా చిన్నప్పటి నుంచి నేను ఎలా పెరిగాను.
నేను అమ్మాయి కూడా చాలాసార్లు చెప్పాను నాన్న. నేను కానీ ఒకవేళ మీ ఇంటికి వస్తే అందరూ అల్లుడు అల్లుడు అని పిలవాలి, బామ్మది అయితే బావ బావ అని పిలవాలి. నాకు అందరూ కావాలని చెప్పాను నాన్న. మనకి వాళ్ళకి మనం ఉంటేనరా బలమైన సంతోషమైన. ఒక ఆడపిల్ల కుటుంబం ఉసురు పోసుకోవడం మనకు మంచిది కాదు, నీకు అసలు మంచిది కాదు. నీకు సత్తా ఉంటే వాళ్ళు ఒప్పించి పెళ్లి చేసుకో, అది అందరికీ మంచిది. సరే ఇల్లమ్మా, పైకెళ్ళు. చలిగా లేస్తుంది కదా, కాసేపు కూర్చొని వస్తాను. వెళ్ళు వెళ్ళు. త్వరగా వచ్చేయండి నాన్న పైకి. నువ్వు వెళ్ళి నేను వస్తాను. వెళ్ళు. రే నాకు నామొచ్చేవి లేదు రే, లారీ డ్రైవర్ నా కొడుకుని. నీ ప్రేమ కోసం ఎవరిని ఏం అడగమని అడుగుతా, ఎవరి గడపైనా తొక్కుతా, ఎంత తగ్గమన్నా తగ్గుతా. నీ బాబునిరా, ఎలాంటి స్థితిలోనైనా నీకోసం నేను ఉంటాను రా. ఈసారి పక్కా చెప్తాను. అది కాదు మీ నాన్న, నువ్వు చెప్తే ఒప్పుకుంటాడా? నేను ఒప్పిస్తాను. నాకు మా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారబ్బా. ఆ పుచ్చుకు పుచ్చుకు సౌండ్లేంటమ్మా? ఎవడైనా ఉన్నాడంటావా? నా కూతురు అలాంటి కాదే. మొన్న మా ఫ్రెండ్ వచ్చిందన్న, తన బ్రష్ అది. ఎవడప్పా? చెప్పమ్మా, ఎవరిది? నా ఫ్రెండ్ వచ్చిందని చెప్పాను కదా నాన్న, తండ్రి ఇది కూడా. డాడీ, మన ఊర్లో ఒక అబ్బాయి ఉంటాడు కదా చందు అని, ఆ అబ్బాయిని ఇవాళ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర చూశాను. ఆడే అంటావా కొంప తీసి? The venom, a tangible weapon, no coming in second. This life is a lesson. He got a new engine from pain, that's a blessing. New focus, no guessing, just bold and obsession. All in his possession, you got their attention. Now leave an impression and take your redemption. Just kill no discretion. Your mind is a weapon. 11-11, it's time for progression. Could try to play, but you're never gonna beat me. Look the other way, what I'm doing ain't easy. Bloody hands stained from the people who deceive me. Muddy hands break through the chains, go free me. People like sheep move feet, hurt it easy. You don't wanna be fast asleep when they scheming. Better stand tall, ready for a fight, believe me. When they try the chains, you can say no, free me. So he's been looking for somebody who could save him, instead of searching inside for what they gave him.